కూడి వచ్చారు. ఈరోజు మంచి వర్తమానం మనం విన్నదినా దేవునికి స్తోత్రం. దేవుడు దీవదాసునికి దీవించిన కాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం 13వ वाक्य। एफेसी पुस्तक 6 अध्याय 11 एवं 13। बस बस इदा 13వ మాట। అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి। స్తోత్రం। तेरह वाक्य 13। ఈ వాక్యం చదివినప్పుడు మీకు తొందరగా అర్థం అవుతున్నానని నేను అనుకున్నాను। ఎఫెసీ పత్రిక ఈ పుస్తకముల 6 అధ్యాయం 6 అధ్యాయం ఉన్నది। ఈ పుస్తకం 6 అధ్యాయములు దేవుడి సంఘం గురించి రాయబడిన 6 మాటలు। ఈ छोटो अध्याय रे ईश्वर मंडली विषय कोई बात छोटा पद सेटा कोयला बहुत रहे मो పొడివ వాక్యం కోయలే। ఈ 6 అధ్యాయములు సంఘం గురించి రాయబడిన విషయం చెప్పిన తర్వాత మనం చదివిన వాక్యం నుండి నేను చెప్తానండి। ఒకటి మొదటి అధ్యాయములు సంఘము దేవుని బాడీ శరీరం 1 అధ్యాయం 23। प्रथम अध्याय रे मंडली ईश्वर शरीर अदे एफेसी पत्रिक 1 अध्याय 23 पद చాలండి। దేవుడు సంఘము ఎవరండి? శరీరం। అందరికి చెప్పండి శరీరం। समस्त ಬಂದು मंडली ईश्वर शरीर मंडली ईश्वर शरीर ಈಗಲೇ ಅನುಮಾನಕ್ಕೆ अंग प्रत्यंग मंडली संघमु దేవుని శరీరం అయితే సంఘ బిడ్డలు అందరూ అవయవాలు। స్తోత్రం। అంటే అవయవాలు కొందరు కన్ను, కొందరు చెయ్యి, కొందరు నోరు, కొందరు ముక్కు, కొందరు చెవి, కొందరు కాలు, కొందరు ఏమంటే హార్ట్, కొందరు కడుపు, అదన్నీ అవయవాలండి। స్తోత్రం। ఇది మొత్తం ఏం చేయాలి? పని చేయాలి। କେତେ ଜଣ ଆଖି, କେତେ ଜଣ ଚକ୍ଷୁ, କେତେ ଜଣ କାନ, କେତେ ଜଣ ପାଟି, କେତେ ଜଣ ହାତ, କେତେ ଜଣ ଗୋଡ଼, ଏ ସବୁ ମିଶିକିରି କ'ଣ କରିବାର ଅଛି? ମିଳନାଦ ଭାବରେ କାମ କରିବାର। अलगा मिलन भाव काम कले शरीर कौन हम मोटा हम उष्ट पृष्टि संघ बिड्डलंदरू यंग प्रथम మొత్తం కలిసి పని చేసుకుంటే శరీరం లాగుగా అవుతుంది। దేవుడి సంఘం లాగుగా రావాలంటే నీ చెప్పినంటే దేవుడి సంఘం అంటే రాయగడ సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘ బిడ్డలందరూ ఏం చేయాలి? కన్ను కన్ను పని చేయాలి, చెవి చెవి పని చేయాలి, నోరు నోరు పని చేయాలి, చెయ్యి చెయ్యి పని చేయాలి, కాలు కాలు పని చేయాలి, హార్ట్ హార్ట్ పని, ఇదన్నీ చేస్తుంటే సంఘమయం అవుతుంది। ఇప్పుడు ఒక విషయం నేను చెప్తానండి। ఈ ఈ ସମସ୍ତ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗ କ'ଣ କଲେ ଏକତ୍ର ଭାବରେ କାମ କଲେ ଆକା ମଣ୍ଡଳୀ ବଢି ପାରନ୍ତି। ఉదాహరణంగా ఈ రేలు పని చేయలేదు అనుకో, ఈ అంగుటి కామ కొరనాంది పోయి అలాగైతే ఏమవుతుంది?
అది ఎక్కడ తగులుతుంది? శరీరములు తగులుతుందన్నమాట. స్తోత్రం. ఎందుకంటే ఈ శరీరములున్న ఒక్క అంగ ప్రత్యంగం ఏం చేయలేదు, ఒక రేలు ఏం చేయలేదు, పని చేయలేదట. స్తోత్రం. ಈ ಅಂಗುಟಿ ಕಾಮ ಕೊರನ್ನು ಹೊತ್ತಲೆ ತಂಗರೋ ಶರೀರೋ రే కొట్టి అవయవాలు ఏం చేయలేదు, కొడకొరంది కామో కొరనంది. అందుకే నేను దేవుడు బిడ్డలకి నేను చెప్పిన మాట, మీ పని మీరు తెలుసుకో. నీకు నీ కన్ను పని చెయ్యదు, కన్ను పని కాలు చెయ్యొద్దు. आखिर कामो बड़ा कोरले कौन हो कौन है बोले तो मैं जानता हूँ. కన్ను పని చెవి పని అంటే నిన్ను దేవుడు దేని కొరకు పిలిచింది అది నీ తెలుసుకో. కనుక ఈశ్వరకు కామ పై డాకుచుంది సే కరందు ఒడగా కామ కొరలే కోణవు ఒడవాయిచు. ప్రైజ్లో అప్పుడు నేను చెప్పిన మాట అంటే దేవుని సంఘం ఏమండి శరీరం, దేవుడి సంఘం ఏమండి శరీరం. ఈ అంగుటికి ఈ రేలుకి ఏమైనా తగిలితే ఎక్కడ తగులుతుంది? అది శరీరం. ఈ అంగుటికి కోణ బాధ లాగిల కోటికి బాధ లాగివో అది స్తోత్రం. ఆయన అర్థమంటే విశ్వాసికి ఏదైనా తగిలితే అది ఎవరికి తగిలిన? దేవుని శరీరమైన సంఘమునికి తగిలినట్టుగా. స్తోత్రం. నా విషయం అది కాదు కానీ నేనే అదే చెప్పుకొని వస్తున్నాను. రెండవ అధ్యాయముల సంఘము దేవుని ఆలయము. రెండవ అధ్యాయము సంఘము దేవుడు ఆలయం. 20వ వాక్యము నుండి కిందకి చదివితే అధ్యాయం 40 పొడిలో జాడిపోయారు. ఆలయము 2వ అధ్యాయములో సంఘం ఏమండి? అందరూ చెప్పండి. దుద్యో అధ్యాయరే మండలి ఈశ్వరంగర మందిరం. హలో, 2వ అధ్యాయములో సంఘం ఎవరండి? ఆలయం. ఆలయం ఒక్క చోటలో ఉండినది కాదు, సంచరించిన ఆలయం మనము. मंडली ईश्वरंगर मंदिर बोली कहिले गोटे जगार थिबाट नहीं मंदिर ए मंदिर सबु आड़े प्रबलगारी मंदिर. सोदर अर्थ बुझ पारछो ना? ये मंदिर गोटे जगार नहीं. कतक जन भाविताओ मंदिर कोटी होचे कोटी हले जिम्मीरे बणई कर होची सेटा का मंदिर जेटा मंदिर नहीं जेटा घर मंदिर एटा गोटी अले भूमि रे गोटे घर बणई जेटा का मंदिर बोली भाबे सेटा मंदिर नहीं. प्रेज द लॉर्ड. मंदिर మనమే. అందుకని 2వ అధ్యాయములో సంఘం ఏమండి? దేవుని ఆలయం. స్తోత్రం. అదన్నీ చెప్పాలంటే సమయం కుదరలేదండి. 3వ అధ్యాయములో దేవుడి సంఘం ఏమండి? 3వ అధ్యాయం 3వ వాక్యం. 3వ అధ్యాయం మండలి కోణం మర్మమైన సంఘము ఏంటండి? అంటే 3వ అధ్యాయరే మండలి కోణం వచ్చింది గుప్తం అండి, మిస్టరీ. తెలుగు ఒడియారే సంధి అక్కడ దగ్గర కోణం వచ్చి ఒడియారే కోణం నిగూఢ తత్వం. మండలి ఈశ్వరంగర మండలి ఏంటండి? స్తోత్రము. దేవుని మర్మం, నిగూఢ తత్వం. ఆయన అర్థం ఏంటంటే అన్యులు దేవుని సంఘములకి వచ్చిన ఇదొక నిగూఢ తత్వం. అన్యలోకమానే ఈశ్వరంగర మండలి సంచు తిరువాట ఇటా కొట్టే నిగూఢ తత్వం. అన్ని జనం అంటే ఏసైకి తెలియలేని ఎరగలేని వాడు సంఘములకి వచ్చినది ఒక మర్మం. అది జీసుకృష్ణకు నోజాని వాళ్ళకు పరిత్రాణ పై ఈశ్వరంగర భీతర కసబట్ట కొట్టే నిగూఢ తత్వం. 4వ అధ్యాయములు సంఘములంటే ఇది న్యూ మ్యాన్, కొత్త మనుష్యుడు. ఏమండి 4వ అధ్యాయములు ఏమండి? దేవుని సంఘం ఏమంటే తెలుసా? 24వ అధ్యాయములు
ఆయన 23-24 వాక్యం 4 అధ్యాయంలో 23-26 నూతన మనుషు ఈ చిత్తవృత్తి అందు కొత్త మనిషి అండి. చెప్పొద్దండి, నేను చదువుకున్న ఇప్పుడు కొత్త మనుషుడు. సంఘం ఏమంటే అండి అంటే పాత మనుషులు చచ్చింది, కొత్త మనిషి వచ్చింది, అది దేవుని సంఘం. హలో, పురాతన మనుషు మురిగల నూతన మనుషు ఇది. నూతన మనుషులు త్వరలో తండ్రి ఈశ్వరంలో మాట్లాడి స్తోత్రం 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 చెప్పలేదు. కొందరు ఇప్పుడు కూడా మనుషుడిగా మారలేదు, నూతన మనుషుడిగా మారలేదు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిందంటే నూతన కొత్త మనుషుడు. స్తోత్రం. దేవుని సంఘము కొత్త మనుషుడిగా మారిపోవాలి. 5వ అధ్యాయములో సంఘం ఏమంటే చెప్పుతున్నారంటే పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె లేకపోతే ప్రాణేశ్వరి. 5వ అధ్యాయం मंडली ओडियारे 5వ अध्याय मंडली कौन अच्छी कन्या तार 30 पढ़ा समय तुम जापार ఇప్పుడు నేను చెప్పినట్టంటే 6వ అధ్యాయముల సంఘం ఏమంటే పోరాటం చేసిన సంఘం. 6వ అధ్యాయముల సంఘం ఏమండి పోరాడిచున్నవాడు. స్తోత్రం. అంటే సైతాను సైతం లొడైవా సంఘం. ఈ కాలములు కొన్ని సంఘ బిడ్డలు ఏం చేయలే, పోరాటం చేయలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా నీ పోరాటం చెయ్యాలి. తొమ్మిది కోడ కరువారు వచ్చి సైతాన సైతం లొడైవారు వచ్చి సంఘ బిడ్డలకు చాలా మంది ఇప్పుడు కూడా సైతాను సాతాను తోటి ఏం చెయ్యలేదు, పోరాటం చెయ్యలే, యుద్ధం చెయ్యలేకపోతున్నారు. యుద్ధం చెయ్యలేని కాబట్టి సాతాను వచ్చి యుద్ధం చేసి నీలో ఉన్నదాన్ని ఏం చేయాలి, దొంగతనం చేస్తున్నారు. तुम्हें लड़ाई नोदरे सैतान तुमको लड़ाई तुमको लूट करुछंदी, तुमर स्वामी के लूट करुछंदी, तुमर पिल्लामान के लूट करुछंदी, तुमर स्वामी के लूट करुछंदी, तुमर पिल्लामान के लूट करुछंदी, तुमर आत्मीय जिन्स गुडिक सब लूट करुछंदी. तमे सैतान असैकरे लड़ाई सैतान వచ్చి ఏం చేసిన యుద్ధం చేసి నిన్ను నీ జీవితం నీ భర్తకి నీ పిల్లలకి నీ కుటుంబానికి తీసుకొని వెళ్తున్నారు. కారణం ఏమంటే యుద్ధం చేయాలి మీరు. స్తోత్రం కలిగినగా. దెబోరా చదివి చెప్పడానికి సమయం లేదు కాబట్టి దెబోరా అయిన ఒక సహోదరుడి ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీకి పిలిచినప్పుడు కొందరు యుద్ధం చేయడానికి రాలే. దెబోరా యుద్ధం చేయడానికి 12 गोष्ठी मानकर मध्य लोगमानक डाकी भाषा में कत्तटी लोगमाने आसिले केत जन आइले नहीं. కారణం ఎందుకు రాలేదంటే కొందరే ఎక్కడ పట్టుకున్నారంటే కువాల కుందరి కువాల కుందరి. కొందరు ఎక్కడ పడుకున్నారంటే పశుశాల పశు ఉన్న కాబట్టి యుద్ధం చేయడానికి రాలే. అంటే ఆడి చెప్తున్నా నేను యుద్ధం చేయడానికి రాలేదండి, నేను నీకేం పంపిస్తాను. ఏంటి డబ్బులు పంపిస్తున్నారట. అంటే అమ్మా డబ్బులు ఇస్తే యుద్ధం కలవదు, నీ రావాలి. రూపాయలు కూర్చొని మో కొట్టి వచ్చి కువాల కుండ్రలు వచ్చి గాయమానంగర మధ్యలో వచ్చి సత్తిపై యుద్ధకు వసిపాడి నాంది సత్తిపై మోలో ఆ పావరము పైసా పొట్ట ఇచ్చి తుమ్మ కొనగలివారు వచ్చి హలో నీ యుద్ధం చెయ్యాలి, నీయే చెయ్యాలి. నీ డబ్బు వేరే కాదు, ఇక్కడ డబ్బు కాదు. ఇదొక పోరాటము, ఇదొక యుద్ధము. దేవుడు సంఘ బిడ్డలకి యుద్ధములు పిలిచినప్పుడు చాలా మంది యుద్ధములు రాకుండా పడి పాటలు పడిపోతున్నారు. ఎంతటి విశ్వాసి వారే డాకి వాసమని అసుర హాంతి సేవాయ కోడ కొలుచండి కామ దామరే నాగికర రోయిన ఇత్తు వాసరాసు యుద్ధం హరిదాయిస్తుంది. తెల్లగా చెప్పాలంటే నాకు తెలియదండి. నేను చెప్పిన మాట సరి అంటే న్యాయాధిపతుల పుస్తకములకి వెళ్ళి 5వ అధ్యాయం చదివితే సరిపోతుంది. అది చెప్పుకుంటే నా విషయములకు రాదు. స్తోత్రం.
ఇంకా కొందరు ఎక్కడ ఉందంటే తెలుసా, ఆడు నది దగ్గర పడుకున్నారు. నది దగ్గర, స్తోత్రం, నది పక్కన సోయిచుంది. యుద్ధం అనే సమయం లేదు. అవును కదా, మన సంఘం యుద్ధం అంటే ఉపవాసం, ప్రార్థన, ఒక పోరాటం. ఈ యుద్ధములకి కొందరికి అవసరం. కొందరు నప్తాలి ఏం చేస్తున్నారంటే, ఆ వాక్యం ఒకసారి చదివి తన న్యాయాధిపతులు సభ అన్ని విషయములు చూపించి చెప్పడానికి 5 అధ్యాయములు 18 వాక్యం చూడండి. నప్తాలి పొలంలో మన విధానగత పాంచ దేరు ఒట్టరపోదు 18:5-18. సెబలునికేం లేదు, మరణ భయం లేక ప్రాణము తృణీకరించారు జనము. నప్తాలి భూమి మెట్టిల మీద ఏంటంటే అమ్మో స్తోత్రం కలిగిన కాక ఒడియారే మిల్ಲೆ పొడలే బోలో హీతంత నవల ముఖోహివి ఎలకించి భూల్ పేజ్ పారే. సెబులును మరణ పర్యంత ప్రాణ ಕಣಿಲು ಪ್ರಾಣಕ್ಕೆ ಕೊಡಗರು ಅರ್ಪಣೆ ತರುವ ಲೋಕ ತಪ್ಪರಿ ನಪ್ತಾಲಿ తెలుగులేండి అది చదువులు కరెక్ట్ కాదండి. నప్తాలి గురించి చదవండి. నప్తాలి భూమి మెట్టలు కాదండి, యుద్ధ భూమిలో నిలబడుతున్నారు. హలో, కొందరు ఎక్కడ నిలబడుతున్నారు? యుద్ధ భూమిలో. కొందరు తన ప్రాణములకు ఏం చేస్తున్నారు? అంటే ప్రాణములు తృణీకరిస్తున్నారు. కొందరు ప్రాణి చచ్చిపోతా దేవుడి కొరకు, కొందరు యుద్ధం చేయడానికి నిలబడుతున్నారు. కెత్తటి లోకమానే ప్రాణ భయం నహి, కెత్తటి లోకమానే రోగ భూమిలో యుద్ధ భూమిలో ಟಿಯಾಯಿಚೊಂದಿ ಬಂಧುಗಳು రాయిగడ సంఘములలో కొందరు పనిపాట్లు ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే ఆడు యుద్ధ భూమిని నిలబడుతున్నారు. కొందరు ప్రాణ భయం లేకుండా సాతానుతోటి యుద్ధం చేయడానికి, దేశం కొరకు యుద్ధం చేయడానికి, కుటుంబం కొరకు యుద్ధం చేయడానికి అదే నిలబడిన వాడు ఈ రోజు కావాలి. నప్తాలి చెబులులే जागो, लगो लगो, नप्ताली तुम्हें जागो, सब लोग तुम्हें जागो, सुनता क्या तरफ भाई, सुनता क्या? जो तो पर किया वो बहुनी, स्तोत्रम, स्तोत्रम, స్తోత్రం. యుద్ధం చేయడానికి కొందరు డబ్బులు పంపిస్తారు. అయ్యగారికి ఏదైనా ఇస్తే చాలు కదా, అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు అన్నమాట. అందరు కదా, అదే టీవీలో ఉన్నవాడు అందరూ అదే చెప్తున్నారు, పంపించండి ప్రార్థన. అయితే పంపించడమే, యుద్ధం చేయడు. తర్వాత నేను చెప్తానండి. స్తోత్రం. హలో, రాయగడ బిడ్డలకి చెప్తున్నారు, పొట్టందు పోలుకో, యుద్ధం చేయడు. దొరికింది అయిపోయింది మాట. యుద్ధ కొరకు పోలి కోగుతున్నాడు, పైసా పొట్టాయిలో యుద్ధ కొరకు టీవీలు కాకందు, టీవీలు చూడండి. ఏడు చెప్తున్నాడు, కింద నంబర్ వస్తుంది, పంపించమని తొడ నంబర్ వస్తుంది, తొమ్మిది కొనుక్కురు. స్తోత్రం. యుద్ధం చేయడానికి దేవునికి స్తోత్రం. అందుకని సంఘ బిడ్డలు యుద్ధం చేయడానికి నిలబడాలి. స్తోత్రం, స్తోత్రం. నీ యుద్ధం చెయ్యలేకపోతే నీ ఓడిపోతా. తమ యుద్ధ కోరి నోద్ర తుమ హరివల తమర జీవన కోణం వచ్చి యుద్ధం. ఈ యుద్ధ విషయాలు మనం చదివిన 2 వాక్యం నేను విన్నందా లేదా నాకు తెలియదు. అంటే ఎపిసి పత్రిక 6:11 ఎపిసి పుస్తక చోరో 11 ఒకటి ఏం చేయాలి? 2:13 వాక్యం ధరించాలి. హలో,
ప్రథమ 11 ପଦରେ କଣ କରିଛି? ସେଇତାନର చాదురి విరుద్ధరు తుమే దండమాయమావు అంటే సైతాన్ విరుద్ధరితో మట్టియావు. 2:13 ତୁମେ ସଜା କଣ କରିବାର ଅଛି? ସୁଜାତା କର ମାନେ ପିନ୍ଧ, ସୁଜାତିତ କର ବୋଲି କହିବେ ପିନ୍ଧିବାର ଅଛି. ఒకటి అంటే ఎదిరించాలి, 2 ధరించుకోవాలి. ఈ 2 కామ చేయాలి విశ్వాసులు. ఒకటి నీ తన్నెత్తాన్ని నీయే చేయాలి. యుద్ధం చెయ్యని వాడు తన్నెత్తాన్ని ధరించుకున్న కొన్ని ఆయుధాలు ఉంది. ఈ ఆయుధాన్ని ధరించుకొని నీయే చేయాలి, ఎదిరించాలి. तुमको ईश्वर देइतबा केतटी अस्त्र शस्त्र వచ్చి చేత పిందికిని तुम्हें शैतान विरुद्ध युद्ध करो. ఒకటి యుద్ధము, 2 మనము ధరించుకోవాలి. యుద్ధం చేయడానికి అన్నవాడు అనగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా. యుద్ధ కరువలోకమని అదే విధంగా చెయ్యాలి. యాకోబు పత్రిక 4:7 సాతానికి ఎదిరించండి, సాతానికి ఎదిరించి. యాకోబు పుస్తక 4 7 లెక్క ఇచ్చి సైతానికి విరుద్ధ ఉండడి. ఏం చెయ్యాలి? నీ ఎదిరించాలంటే నీకు కొన్ని ఆయుధాలు కావాలమ్మా. అది ధరించుకొని నీ ఎదిరించాలి. ఆయుధం లేకుండా యుద్ధం చేయని వాడు ఓడిపోయిందని ద్వితీయోపదేశకాండములో రాయబడి ఉంది. కొందరికి ఆయుధం లేదు, ఆయుధం దేవుడి వశమున పొందలే. కొందరికి సొంతంగా కొన్ని ఆయుధాలు ఉంది. జనక నిజ కదటి సిద్ధపరిచి పీతరికి ఉన్న ఆయుధం ఏంటి? ఆ ఆయుధంతో యుద్ధం చేసినప్పుడు ఏమైంది? లేదండి, తలకాయ నరికింది, తగిలింది. ఎక్కడ? అది నీ ఆయుధము ధరించుకొని నీ యుద్ధం చెయ్యడానికి వెళ్తే ఏమంటాయో మీకు తెలుసా? తలకాయకి నీకు నలుగుతున్న తలకాయ అది కోయను ఎక్కడే అవుతుంది. చెవులు పోతున్నారయ్యా. నీ ఆయుధము పనికి రాదట. దేవుడిచ్చిన ఆయుధం ధరించుకొని శాతానికి ఎదిరించుంటే ఆడి పారిపోతుంది. నీ రోజు ఆయుధం, నీ ఆయుధం వద్దు, నీ ఆయుధం వద్దని. నీకున్న ఆయుధము అవసరం లేదు. దేవుడు కొన్ని ఆయుధం నీకు ఇవ్వడానికి రెడీ ఉంది. అది పొందుకొని నీ చేయాలి. యుద్ధం ఇతర ఆతరతివ ఆయుధం కడుగ కొట్టే వచ్చి కడుగ దొరికి నీ కోడ కొరతలే ಮಗಾಜಾಜಕಂಗರು ಸೇವಕಕ್ಕೂ ಮಗಾಜಾಜಕ್ಕೆ ಮಾರಿ ಬಟ್ಟಕ ಸೇವಕಕ್ಕೂ ಹಣಿದಲ್ಲಿ ಕೊಡು ಮುಂಡೊಕ್ಕು ಕಟ್ಟಿಲೆ ಕೊಟ್ಟೆ ಲಾಗಿಲೆ ಕೊಟ್ಟಿ ನೀ ಆಯುಧಂ ಅಂದೆ, నీ ఆయుధం అంటే తుమరు ఆయుధ సంధి అక్క బైబిల్ లెక్క జరిగింది. నిర్గమకాండం 20:25 చూడమ్మా. యాత్రా పుస్తకం 20:25 చూడు. కట్టకూడదు. నీ పనిముట్లు, నీ ఆయుధం ఏంటి? తగలకూడదు కాదండి. నీ ఆయుధం అపవిత్రమైంది. నీ ఆయుధం ఏంటి? ఒడియాల పడం నిర్మాణ కరువు తోమోర ఆయుధ కోణ వచ్చి స్తోత్రం. అపవిత్రమైన ఆయుధంతో యుద్ధం చెయ్యడానికి వెళ్తే అమ్మా నీ ఓడిపోతా. పరిశుద్ధమైన ఆయుధం కొన్ని ఉంది, అది నీ ధరించుకొని సాతానికి ఎదిరించడానికి సంఘ బిడ్డలు ఈ రోజు ఏం చేయాలి? నిలబడాలి. అంటే యుద్ధ క్షేత్రములు, యుద్ధం జరిగిన చోటలో సంఘం నిలబడాలి, సంఘ బిడ్డలు నిలబడాలి. యుద్ధం ఉంది.
ये आयुधम तुम्हारा अस्त्र शस्त्र सब कौन होचे अपवित्र अपवित्र अस्त्र शस्त्र दొరికిరాక ఫైట్ कराले పని రాదండి सातानी शैतान विरुद्ध लड़ाई पे तुम्हारो अस्त्र देखने शैतान की जानी पर कौन अपवित्र होगा ये आयुध दొరికిరాక ఏ ఆయుధం దొరికి జా వెళ్ళిపో అని చెప్పినప్పుడు సాధన అంట ఎందుకు నీ ఆయుధం మొత్తం స్తోత్రం మీరు స్తోత్రం చెప్పలేదని దేవునికి స్తోత్రం కదా ఇప్పుడు శాతానికి ఎదిరించాలంటే నీ ఆయుధం ధరించుకోవాలి రెండు పని ఒకటి యుద్ధం చేయాలి రెండు నీ అంచెలు ధరించుకో నీకు ప్రొటెక్షన్ కావాలంట స్తోత్రం అది లేకుండా యుద్ధం చేయడానికి వెళ్ళొద్దమ్మా ఓ స్తోత్రం కలిగినగా ఇది దినవృత్తాంత పుస్తకములకి రండి అప్పుడు మీకు కొందరు అనుకుంటారు 2 దినవృత్తాంతము 24 అధ్యాయం 26 అధ్యాయం 14 వాక్యం దుర్ద్య వంశావళి 26 14 పదం తాళ్ళను, ఏటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులేమి పెద్ద రాన్నేమి ప్రయోగించటకై 30 సాలలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి చాలా మంది మాకు 14 వాక్యం మాత్రం చాలు మొత్తం చదవద్దు 7 వాక్యం చెప్తున్నారు అదే చదవండి మొత్తం చదివిన అనుకో అన్ని ఏమండి నాకు డౌట్ వస్తుంది 14 వాక్యం మీరు ఉసియా ఆమేన్ హలో 26 వాక్యం మెల్ల చదవండి నేను వినడం రాజా ఇశ్రాయేలులు ప్రజలకి ఇచ్చిన ఆయుధం వినండి ఉచియా సైన్యం అందరికి ఒకటి ఈటలను 3 శిరస్త్రాణము అంటే చూడండి కవచము అంటే చూడండి ఇది ధరించుకున్నది ఇది ఎన్ని ఒకటి దాళము ఈటలను శిరస్త్రాణము కవచం ఇది 4 ఏం చేయాలి ధరించుకోండి ఇంకా 2 ఉంది అది చూడండి విల్లులను పరిశీలనను ఏంటండి బడిసెలలు అంటే ఒకటి విల్లు అది చేతులు పట్టుకున్నది 2 దావీదు చేతులు ఉంటుంది ఇది ఒడిసి అది చేతులు ఉంటుంది నీ ధరించుకున్నది 4 యుద్ధం చేయడానికి 2 ఆయుధం స్తోత్రం స్తోత్రం ఒకటి ఇట్టల 2 డాలను 3 మా ఇంటికి తలకి శిరస్సుల 4 కవచం ఇది ధరించుకో 2 చేతులు పట్టుకొని యుద్ధం చేయాలి రాయగడ సంఘ బిడ్డలారు నేను చెప్పిన మాట బాగా వినండి 4 ధరించుకోవాలి 2 ఆయుధం చేతులు పట్టి సాతాను ఎదిరించాలి ఒడియాలి ఒకటి డాలో బొచ్చ అవుతారు ఒకటి ಅವರು ದಾಳೋ ಬೊಚ್ಚ ಲೂಯಿ ಟೊಪ್ಪಿ ಹೆಲ್ಮೆಟ್ ಸಂಚುವ ಇಡ ಚಾರಿಟ ಕೊಡದ್ರೆ ಪಿಂದಿ ಆಟ ಅವ್ರು ದುಡ್ಡು దాను దాటుని ఇది ఆతర దొరికిన యుద్ధకరవట స్తోత్రం చెప్పాలి ఈరోజు అంటే ఈ 2 ఆయుధములు ఉంటుంది మనకు ఒకటి ధరించుకున్న ఆయుధము 2 చేతులు పట్టుకొని యుద్ధం చేయడానికి ఉన్న ఆయుధం ఒకటి ధరించిన ఆయుధం ధరించాలి
రెండు, చేతులు పట్టి సాతాను విరోధంగా యుద్ధ చేయాలి. గట్టి చప్పలు పడి దేవుని వైపు. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. సంఘ బిడ్డలు చాలా మందికి ఏమి లేదండి, ఈ ఆయుధాలది లేదట. స్తోత్రం. అంటే ఎవరితోని 2 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 4వ వాక్యములు మీరు చదవండి. 2 కొరింథీ పత్రిక దుద్యోగరింది దసరా చారి పదదే కాదు. మా యుద్ధోపకరణములు శరీర అది సంబంధమైనవి అంటే యుద్ధోపకరణములు ఏంటి? శరీర సంబంధమైన కాదు, కావు గాని దేవుని ఎదుట అంటే నీకున్న ఆయుధములు శరీర సంబంధమైన కాదు. అది దేవుడి వశమనంద పొందుకున్న ఆయుధం ధరించుకొని దుర్గమనే చేయాలి. అంటే నీకెదురుగా కొన్ని దుర్గం అంటే ఏంటి? కోట. ఏంటండి? రాజులు నివసించిన ఆ కోటకి చుట్టుపక్క ఏముంది? అది అంటే సాతాని నీకెదిరిగా కోట కట్టుతున్నారు, సాతాని నీకెదిరిగా దుర్గములు కట్టుతున్నారు. ఆ దుర్గము నీ ఏం చేయాలి? శరీర సంబంధమైన ఆయుధంతో వెళ్తే నీ ఓడిపోతావు. నీకు ఆత్మీయంగా ధరించుకున్న ఆయుధము ధరించుకొని చేతులు పట్టి ఆ దుర్గము ఈ రోజు తోయాలి. స్తోత్రం. రాయగల సంఘ బిడ్డలు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు కొన్ని దుర్గములు పడదోయబడిన గాక. కొన్ని దుర్గములు పడదోయబడిన గాక. కొన్ని దుర్గములు పడదోయబడిన సాతాను నీకెదురుగా కట్టిన గోడ, సాతాను నీకెదురుగా కట్టిన కోట గదగ చంపరి చెప్ప ఆయుధం కావాలని చెప్ప. ఓడియారు పడదు, ఓడియారు. ఈ 2 భాషలు చెప్పిన కాబట్టి మెల్లమెల్ల బండి ఎక్కుతున్నారు. అంటే శారీరక యుద్ధనాయి. కోణ దృఢో గోడో అంటే చెప్పండి. సరే ତାର କହିଲେ ଅର୍ଥ କହ ଓଡ଼ିଆରେ କହ. ତମେ ତ ବଡ ବେଶୀ ପାଠ ପଢୁଛ ପରା. ରାଜାମାନେ ଏ ଘର ରହିବ କରିବ. ଆ ଘରର ଚାରିପଟେ କଣ ଅଛି? ଆମର ଓଡିଶାର ଗୋଟେ ନାମ କହୁଛ. ଓଡିଶାର ଆମର ଗୋଟେ ନାମ କଳିଙ୍ଗା, ଉତ୍କଳବାସୀ. ସୋଦର ଇଦେନି. ହ୍ୟାଲୋ. అశోకను రాజులు అశోక రాజా తిలాసి କଥା କହୁଛନ୍ତି ସୋଦର. నేను చెప్పిన మాట ମୁଁ କହିବାର ଅର୍ଥ କଣ ଅଛି? ପ୍ରେଇସର ଦୃଢ ଗୋଡ, ସେଟା ଦୃଢ ଅଛି, ଗୋଡ ଅଛି. ସେଟା ତୁମେ କଣ କରିବାର ଅଛି? ଭୂମି ଶାସ୍ତ୍ର କରିବାର. ତୁମର ଶକ୍ତିର ଖର ନାହିଁ, ଭୂମି ଶାସ୍ତ୍ର ହବ ନାହିଁ. ଈଶ୍ୱର ତୁମକୁ ପିନ୍ଧିବା ପାଇଁ ଦେଇଥିବା ଆୟୁଧ ପିନ୍ଧିକରି ଯୁଦ୍ଧ କରେ, ସେଟା ଭାଙ୍ଗିବ ଆକା. స్తోత్రం. చెప్పలేదు కాబట్టి అందుకే దేవుడు అంటే దేవుడు మనకిచ్చిన కొన్ని ఆయుధాలు అది చూడతాను. ఎపిసి పత్రిక దగ్గర ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఎపిసి పుస్తకం 6వ అధ్యాయం చదువు. అదే ఉంటాం. మొదటి ఆయుధం ఏమండి? మొదటి ఆయుధం ఏంటి? సత్యం అని చెప్పండి. ట్రూత్. నీకు ఉన్న ఆయుధం ఏంటి? కొందరికి సత్యం లేదు, బెల్ట్ లేదు. నేను ఉపవాసం ఉన్నా కాబట్టి నా బెల్ట్ ఎన్ని టైట్ చేసి కూడా కిందకి వెళ్ళిపోతున్నారు. బెల్ట్కి ఏం లేదు, బెల్ట్కి ఏం లేదు, టైట్ లేదు. కొందరికి ఆయుధం ఉందని కానీ టైట్ లేదు. రోజు సత్యం వచ్చినప్పుడు నోరు మూయడమే. సోదరం సత్యం చెప్పరు, సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు యుద్ధం చేయడానికి యుద్ధం చెయ్యాలంటే నీలో లేకుందండి.
సత్యమైన నటుపుగడ యుద్ధ కరువప్పయ్యాలి సత్య రూప కట్టి మాత్రం స్తోత్రం స్తోత్రం. నేనే సత్యము. అవి మొదటి సత్యం ఎవరండి? రెండవది సత్యము యోహాను సువార్త 17:17 దేవుని వాక్యమే సత్యం. యోహాను సుసమాచారం చౌదరచో ఈశ్వరు ఏసయ్య చెప్పని నేనే సత్యం. అవి ఏసయ్య సత్యం. రెండవది సత్యం ఎవరండి? దేవుడు వాక్య సత్యం. యోహాను సువార్త 17:17 అవి యోహాను సుసమాచారం చౌదరి తీసుకొని ఒక సత్యం. ତାପରେ యోహాను సుసమాచారం 17 କହୁଛନ୍ତି ତୁମର వాక్య సత్యం. స్తోత్రం చెప్పండి. మూడవది సత్యం. తృతీయ సత్యం 15 గీత సంగీత 2 15 గీత సంగీత 2వ వాక్యం. అంధకరణ శక్తి దొరికా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకు. అదండి అమ్మ. అలాగా ఏమండి? ఏంటి? హృదయపూర్వంగా నిజంగా అంటే సత్యం. ఎలాగ చెప్పాలి? ఈ ఆయుధం లేకపోతే నీ ఓడిపోతానమాట. నీ యుద్ధం కలవదు. నీ ధరించుకునే ఆయుధం ఇదే. ఏది? సత్యం. మొదటి సత్యం యేసయ్య. రెండవది సత్యం దేవుని వాక్యం. మూడవది సత్యం నీ నోటిలుంటి నీ నోటిలుంటి హృదయపూర్వక సత్యం చెప్పాలి. స్తోత్రం. ప్రథమ సత్యం జీసు కృష్ణ ఒక ద్వితీయ సత్యం ఈశ్వరుని వాక్యం. తృతీయ సత్యం కోట ତମର ମୁଗର ସତ୍ୟ. କେତେ ଜଣ କଣ କହନ୍ତି? ସତ୍ୟମ କହିବା ବ୍ୟକ୍ତି କାହାର ସାଙ୍ଗରେ ଠିଆ ହେଇଛନ୍ତି? ମିଛ କହିବା ଲୋକ କାହାର ସାଙ୍ଗରେ ଠିଆ? ସେତିକି నిజ చెప్పిన వాడు సత్యం చెప్పిన వాడు ఎవరి దగ్గరే? యేసయ్య దగ్గర. అబద్ధం చెప్పిన వాడు ఎవరి దగ్గర నిలబడుతున్నా? అమ్మా ఈ రోజు నీ ధరించుకున్నది ఒకటి. మొదటి ఏమంటే సత్యమైన బెల్ట్ నీకు కావాలట. సోదరు ఇదే నీ ధరించుకునే ఆయుధం. మొదటి ఆయుధ సత్యమే. సత్యమేమా చేయాలి. ఏంటంటే చెప్పండి. సత్యమే స్తోత్రం. ఒడియారు కాదు స్తోత్రం. సత్యం ఉంటే సత్యం ఎన్ని రోజుల వరకు దాచిపెట్టచ్చు? ఎవరు చెప్పారు? ఏంటి చెప్పారు? వేరే ఎవరు? సత్యం ఎన్ని రోజులు దాచిపెట్టచ్చు? కొన్ని రోజులు అంటే 3 రోజులు. యేసయ్య సత్యవంతుడు కదా, అతనికి పాతి పట్టారు. 3వ రోజు యేసయ్య ఏమైంది? సత్యం 3 రోజుల వరకు నీ దాచిపెట్టచ్చు. 3వ రోజు సత్యం ఏమవుతుంది? సత్యం କେତେ ଦିନରୁ ମାନେ ଲୁଚିକି ରଖିପାରୁ ତିନି ଦିନ ଯୀଶୁ ସତ୍ୟ. ସେ ସତ୍ୟమైన ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟକୁ ମାଟିରେ ପୋତି ଦେଲେ 3 ଦିନ ପରେ ଯୀଶୁ ସତ୍ୟమైన ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ ହେଇଗଲା? ఎన్ని రోజు వరకన్నా సత్య దాచబడి 3వ రోజు బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయగడ సంఘ బిడ్డల నోటి నుండి సత్యం మాత్రమే పలకాలి. రాయగడ మండలి విశ్వాస మార్గంలో సత్యం మాత్రం కోయివారు వచ్చే గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. రెండవది ఆయుధం ధరించుకునే ఆయుధం. ద్వితీయ ఆయుధం 14వ పదం. అది రెండవది ఆయుధం అండి నీతిమైన స్తోత్రం. సత్యం ఉన్నవాడు మాత్రమే నీతి ధరించుతున్నా. ସତ୍ୟ କରିବା ଲୋକ ଆକାର ଧାର୍ମିକତା ପିନ୍ଧିବ. అవునా? ମୁଁ କହିବାଟା ସତ୍ୟ ନା? ସତ୍ୟ ଥିବା ଲୋକ ଆକା ଧାର୍ମିକତା ପିନ୍ଧିପାରେ, ଧାର୍ମିକତା କରିପାରିବ. స్తోత్రం స్తోత్రం. అంటే నీతిమంతుడు ఇంకా అది నీతిమంతుడుగా ఇంకా నీతి చెయ్యండి. అది ప్రకటన గ్రంథము 22:11 వాక్యం. ప్రకాశిత బాయిసరగారు ధార్మికలో ಅವರು ಕೊಡ್ತಾರೆ వచ్చి ಅವರು ಧರ್ಮಕರ್ಮ ಕೊರೋ ಪ್ರೈಸ್ ಅಲ್ಲ. అంటే
అంటే రాయిగల సంఘ బిడ్డల జీవితం ఏముండాలి? సత్యం ఉండాలి, నీది నీది కవచం. ఏంటంటే అవునా? breastplate of righteousness. అది ఎక్కడ ఉండాలి? చౌద అది కాదు, అది ఎక్కడ, ఆ ఆయుధం ఎక్కడ ఉండాలి? మీరు బైబిల్ చదివి వాక్యం పెట్టున్నారు, నాకు రొమ్మును కట్టినది నడుముకి సత్యం, రొమ్ములు ధరించిన నీతి. స్తోత్రం. నీతి ఉంటే, సత్యం నీతి ఉంటే సాతాను ఓడిపోతుంది. సత్యం నీతి ఉంటే సాతాను పారిపోతుంది. అది నీకు దేవుడిచ్చిన ఆయుధమండి. సత్యం ఏమో ధర్మీయత పిందుచుంది, అదే సాతాను తమకు దగ్గర దావుడి పొలకిలో గట్టిగా దేవుని స్వాతంత్రం. మూడవది ధరించుకున్నది. తృతీయ పొందరపదు. మూడేమంటే నీ కాలికి ఏమి కావాలి? సమాధాన సువార్త. తిని తమరు పాదకు కొన కొరివారొచ్చి జువ్వలు పిండి వారొచ్చి కొన పిండి వారొచ్చి జోడి దొరకదా తెలుగులు జోడు తొడుగుకోవాలి. ఎక్కడే? కాలికి. అదేంటి? సువార్త చెప్పిన కాలు ఉండాలి. స్తోత్రం. సువార్త అంటే ఏసయ్యండి. సుసమాచార ప్రజా కొలువ పాదుగా ఒడియార సింధు నన్ను పాదుగా శోధనం రోజు గట్టిగా శోధన చెప్పండి. ఇస్రాయేల్ ప్రజలు ఐత దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు అందరి కాలు మీద ఏముంది? ఎవరు సైలెంట్ గా ఉన్నారు? అందరి కాలులే ఉంది. దాదాపు 4 లక్షల ప్రజలకి జోడు అక్కడ దొరుకుతుంది. అక్కడ ఎంత షోప్ ఉందా? చిరగలేదమ్మ, కాదమ్మా. ఎందుకు ముందుకెళ్ళి గోలి మారుతున్నారు? శోధ ఏంటి? ఆ జోడి ఐగుప్తు దేశము నుండి బయటికి వెళ్తానని తెలుసుకున్నప్పుడు ఈ బిడ్డలు పిల్లల కొరకు తల్లి తండ్రి ఏం చేశారు? జోడు సిద్ధపరిచారట. మిశ్రం దేశం భార్యలో పోలీసేమని జాడిచడు సేనట్టు పిల్లమానంగారో పాదరే చప్పలు సే కొనుకొని పాదుగా సేమాన కొన కొనైకి రొక్కుచుంది. పోడి తమరు పిల్లర కాలిలో వేసిన జోడికి ఎంత లెక్క ఉందో తెలియాలి. కొందరే తల్లిదండ్రికి తెలియదు. తమరు పిల్లమానకర బాధన కెత్త ఇంజనీర్ చప్పలు దొరకారు మళ్ళీ కెత్తటే బాగా మాపానికి జాడిందంతే. అలా ఒక సూత్రం చెప్పలేదు. స్తోత్రం. ఈ కాలుతో నీ సువార్త చెప్పడం అనుకో. సువార్త చెప్పడం ఈ కాలు. అది నీ కాలుకి తగిలినట్టు 1 నడుము, 2 రమ్ము, 3 4 4 అది చేతులేముండాలి? విశ్వాసమైన तुम्हारे हाथ पर कौन तीवार अच्छी विश्वास रूपो ढालो. హలో, నేను చెప్పిన మాట మరిచిపోకండి. నటిమికి సత్యము, రొమ్ముకి నీది, కాలికి సువార్త, చేతికి ढालो. ఒంటారే సత్యం. ఛాతిన కోణ వచ్చే ధర్మీయత పాదరే పాదుగా పిండి సుసమాచార పాదుగా నమో నమో. తర్వాత ఏమండి 4 చేతులు ఏముంటండి? విశ్వాసమైన ఎందరికి ఆ డాలు ఇప్పుడు లేదు. ఏది లేదు. విశ్వాసం అని విడిచిపెట్టి చెప్పండి. శ్వాసం, ఊపిరి. విశ్వాసం చడికిడి కోవంలోని मैंने तुम्हें मुरला की नहीं जानी पाई. तुम्हारो श्वास देख ले जाना पड़ेगा. కొందరికి శ్వాస వచ్చి కూడా नहीं, కొందరికి ఊపిరి ఉంది, ఏమి లేదు.
ఇప్పటి వరకు ఇతను డాల పోయిందట. డాలం ఎప్పుడో పోయిందండి, విశ్వాసం కూలిపోయిందట. అంటే శిష్యులు కూడా యేసయ్య చనిపోయినప్పుడు ఆడే విశ్వాసం కూలిపోయింది. అందుకని యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మోసికి వెళ్ళారు. యెరూషలేమును కట్టటి శిష్యమానే ఎమ్మో పోలి కొయ్యగొట్ట నగరికి జాగుతుంది సామిస్త్రీ. విశ్వాసం కలిగనా? స్తోత్రం. హలో, నీ విశ్వాసములు ఉండాలి. అది నీకు కావాలమ్మా. అదే నీకు సరళమది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విశ్వాసమైన డాల పట్టుకో. విశ్వాసరే డాల దొరికి స్తోత్రం. చారి పాంచో హెల్మెట్ తలకేం కావాలా? हेलमेट काవాలి. శిరస్త్రాణం, పరిత్రాణ శిరస్త్రాణం. ఒడియాలో సమధిలో కదా ఇచ్చిన పరిత్రాణ ప్రభు కడపై. ముండకేం కావాలి? తలకేం కావాలండి? ఏం కావాలా? అందరికీ తలకేం లేదు, హెల్మెట్ లేదు. అందుకని సాతాను ఎక్కువ పడి చేసిన ఇక్కడ. కొందరు బుర్ర పని చేయలేదు అని చెప్పాను కదా. నా బుర్ర పని చేసిన వాళ్ళు వేరే ఉంది. నీకు హెల్మెట్ ఉంటే బుర్రలు పని తగలదోట. తమలో పవిత్రారూపో శిరస్త్రాన్ని పిండిలే చేత తుమర ముండలే కామ కలువనై మేట నోపిన ముండలే కామ కలువ చేత. గట్టిగా సోదరం చెప్పలేదు, గట్టిగా సోదరం చెప్పాలి. ఇది కావాలా? ఎక్కడ శాతాన్ని ఎక్కడ ఎక్కువ పని చేస్తున్నారు? బుర్ర బుర్ర బుర్ర. కొందరు బుర్ర ఏమవ్వలేదు. సోదరు, పాముని కొట్టడానికి వెళ్ళినప్పుడు పాము ఏం చేస్తున్నారు? తల అట్టు ఇట్టు ఏం చేస్తున్నారు? ఊగుతుంది. ఎందుకు? అందుకని ఏ సభ్యుడు చెప్పరు కానీ ఎలాగంటి వాడు ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. పావురం మరి పరిశుద్ధి అండి, అమ్మ బుద్ధి కాదండి. పావురం వల్ల నిష్కలంగా ఉండాలి అండి. పాము వలన బాంబుకు భయంకర బుద్ధి అంటే కొవ్వొత్తి. ఆయన దేని చెప్పుతున్న బైబిల్ చెప్పుతున్న మాట ఏంటండి? కొవ్వొత్తి. స్తోత్రం. అంటే సైతాను మన సప్ప కొడుకు తన ముంటకు బాడీ మాపై దొబ్బని ముండ అటు ఏటి సెటికి కొడుకు హొల్లాయిపో చెత్తిపని ముండకు చెత్తపై తీసుకొని తమ పాంబు పూరి కొనుగోరు బుద్ధిమాన గోపనికి. దేవుడు బిడ్డలారా, నీ తలను సాతాను పని చెయ్యడానికి చోట ఇవ్వకూడదట. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టికి ఇప్పుడు 5 వస్త్రములు మరి ధరించిన వస్త్రం. 5 వస్త్రము సాంజటి వస్త్రమే పిండి మరచి యుద్ధం ఉపయోగం కూడా ఒకటికే కోందు. ఒకసారి చెప్పండి. సత్యము, నీతి, పాదుగా 4 విశ్వాసం అనే 5 ఆ 4 ఏపు శిరస్త్రం. దేవునికి స్తోత్రం కలిగిన ఈ చెప్పిన మా ఇంటికి ఎక్కడ లేదా? ఎంత స్పష్టంగా 2 భాషలు చెప్పుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన ಗೊತ್ತಿಗೆ ತುಮರ ಹೊಂಡಕ್ಕೂ ಕೂಡ ಸತ್ಯ ಹೊಂದರ್ಕ ತುಮರ ಕೂಡ ಚಾತಿಗೆ ಕೂಡ ರುಚಿ ಧರ್ಮೀಯದ ತುರ್ತಿರ ತುಮರ ಪಾದಕ ಪಿಂಡಿ ಬರಚಿ ನಾ ಸೌದರ್ತನೆ ಕೋಣ వచ్చి డాలో పంచమ కోణ వచ్చి ತುಮರ ಹೆಲ್ಮೆಟ್ ದರ್ಕಾರ ఈ పాంజట్టి వస్త్రమే ఆయుధమే పిండి బరచి స్తోత్రం. ఇని ఎదిరించడానికి ఆయుధం నీకు కావాలా? ఎదిరించడానికి ఆయుధ సైతాన్ని సైత యుద్ధ కొలువా పైతి బట్ ఆయుధ తుమకు దొరక కోణ ఒట్ర పదం ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలో విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై 17వ వాక్యంలో 17వ వాక్యం స్తోత్రం. దేవుని వాక్యమును ఆత్మ గర్భమును తెలుసుకోండి. అది ఈ యుద్ధం చేయడానికి దేవుడు బిడ్డల చేతులు ఉంది. ఏమంటే దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం
ಈಶ್ವರಂಗರ ವಾಕ್ಯ ಸ್ವರೂಪ ಆತ್ಮಾರೋ खटको 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 अब कार सहित तुम युद्ध करवा पाइछ कार सहित शैतान के कौन शरीर अच्छी की शैतान ताकू कौन अच्छी शैतान को कौन अच्छी शरीर अच्छी कि आम परी हाँ कौन के कौन अच्छी आत्मा शैतान के शरीर अच्छी की बोले पचार ले कौन अच्छी ताकू हाँ शैतान सहित युद्ध करवा पाई कौन दरकार आत्मा कटक दरकार సాతానికి ఏం లేదు శరీరం లేదు సాతాన్ ఏముంది ఆత్మ ఉంది ఆత్మీయ సాతానికి యుద్ధం చేయడానికి దేవుడి చేతులు పట్టుకున్నది ఏమంటే తెలుసా ఆత్మ రూపమైన ఒక కలేరుగా చోట చెప్పాలి ఈరోజు వాక్యమైన కట్టలో ఉంది సాతానికి నరికను బాగా శాతలే అందరి ప్రార్థన చేసినప్పుడు ఒక్క వాక్యం కూడా నోటి నుంచి రాదు खंडोरा सावकाला అతని యొక్క ప్రార్థన କରିବା ସମୟରେ ତାର ମୁଖରୁ ଗୋଟିଏ ବାକ୍ୟ କହିବ ନାହିଁ ତେଣୁ ସେମାନେ ଯୁଦ୍ଧ ओरी परमान ప్రార్థనని వాక్యం చెప్పు ప్రార్థన చేయాలి స్తోత్రం కలిగిన దేవా ఈ వాక్యములు ఎలాగా రాయబడి ఉంది ఈ వాక్యం చెప్పినట్టుగా బిడ్డల ఆ వాక్యం పలిగినప్పుడు ఏమవుతున్నారంటే నీకెదురుగా దుర్గమం చేసిన సాతాను గోడలకి ఇరుగు కొట్టడానికి ఆత్మరూపమైన ఖడ్గం అక్కడ దిగి ఈ రోజు నరికిన గాక నేను ఈ వాక్యం చెప్పినప్పుడు సంఘం ఎదురుగా కుటుంబం ఎదురుగా నిలబడిన అందరాల శక్తిగా నరికిన దేవుడు వాక్యమైన ఖడ్గం యేసు నామములో పంపిస్తున్నా प्रार्थना करवा समय वाक्य कोई के प्रार्थना करो ओ जीसस भला कल तो जीती समझे तुम्हें वाक्य मुगस्तर कंडस्तर कोरी नोतिले युद्ध जीतीबो नहीं मैन वाक्य गुड़िक सब कौन कर मुगस्थ करवार है मुगस्थ कही प्रार्थना कर एमती वाक्य लगा जाए से वाक्य अनुसार प्रभु तुम काम कर बोले वाक्य कहवा मात्र अंधकार शक्ति कौन कर तुम चारिपटे दुर्ग 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 गोठ बड़े ठी आए शक्ति गुड़िक सब वाक्य फटाई कौन कर बांगी बाक एप्री पुस्तक 4 अध्याय 12 पद एप्री पुस्तक 4 अध्याय 12 पद पढ़ंतु ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను పడిగా ఉండి ఎవడండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించడానికి ఈ వాక్యం ఏం చేశారండి విభజించడం ఈ వాక్యం ఏమండి విభజించడం ఒడియాలు పడదు దేవుని వాక్యం ఈశ్వరంగର వాକ୍ୟ କଣ କରନ୍ତି ବିଚ୍ଛେଦ କରନ୍ତି अर्थ कहले तार ओडिया रे कहले कंटा काटा करबो ईश्वरंगర వాక్యం దేవుని వాక్యం ఏం చేస్తున్నారండి విభజించడం ఏంటి సాతాను శక్తి నీకెదురుగా నిలబడినప్పుడు నీ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసిన ఆ సాతాను శక్తి ఏమవుతున్నది ఔరాబా నా శాంతుని విభజించిన ఆత్మాని స్పందించండి ఈ రోజు ఒక విభజన జరుగుతున్నది ఈ ఉపవాస ప్రార్థనగా వాక్యం అందించినప్పుడు సాతాను శక్తిని విభజించడానికి యేసు నామమున వాక్యమే పంపిస్తున్నా खंड करो ईश्वर वाक्य कौन करती सौद्र पत्रिका तार 4 12 पद वाक्य केतటి काम వచ్చి చెరకొనపై చాందిన గొట్టె విషయం మాత్రం అదే ఎబ్రి పత్రిక 4:12 వాక్యాలు దేవుడు వాక్యం చేయని కొన్ని పని ఉందండి అది గొప్ప పని ఏమంటా తెలుసా అది ఏమడిది ఈ వాక్యం ఏం చేసిన విభజించడం స్తోత్రం 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 దేవుని బిడ్డలు ఏం చేయాలి ఇది నీ ఎదిరించడానికి నా ఆయుధం
మనం ఈ సంఘం ఎదిరించడానికి ఉన్న అది నీ ఆయుధం కనుక పవిత్ర గారి ఆయుధం పట్టుకున్నాడు పోయింది. మనకు వాక్య రూపంగమైన ఇలాగనే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసి చూడు లేట్ అవుతాను. तुम्हें वाक्य मुखस्थ कोई की प्रार्थना करी देखो चमत्कार काम गुड्डे సంఘం అనగా ప్రార్థన చేసిందా లేదా? అపోస్తలుల గారి ముఖ వాక్యం చదవడానికి మొత్తం చదివి చెప్పడానికి సమయం 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 24, 25 ప్రేత పుస్తకం 4 అధ్యాయం 24, 25 విని ఏక మనసు మొరపెట్టేది. నాదా ఆగామనుషును భూమిని సృష్టించిన ఈ వాక్యం పట్టుకున్నాడు ప్రార్థన. ఇది 2వ సంకీర్తన కీర్తనము 2లో రాయబడిన విషయం. అన్య జనులు అల్లరి చేసి ఇది 2వ సంకీర్తనము రాయబడిన ఆ వాక్యం పట్టుకొని సంఘం ప్రార్థన చేసినప్పుడు కూర్చున్న చోట ఏమైంది? ఓ వాక్యం పట్టుకొని నీ ప్రార్థన చేసి చూడు, కదలింపలేని చోట. నేను మరలా చెప్పుతున్నాను, కదలింపలేని చోట, కదలింపలేని వ్యక్తికి ఈ రోజు ఈ వాక్యం ఏం చేయాలి? కదలింప చేయని వాక్యమే అడవల శాంతలే. కదలింప చేయలేని వ్యక్తికి, కదలింపలేని చేయలేని దేశానికి, కదలింపలు చేయలేని కుటుంబానికి, కదలింప చేయలేని వ్యక్తికి కదలింప చేయన వాక్యం చెప్పి ప్రార్థన చేయండి. గట్టిగా దేవునికి ఈ రోజు విభజన జరిగిన గాక, ఈ రోజు విభజన జరిగిన గాక, నీకెదురుగా నిలబడిన శక్తి ఈ రోజు విభజింపబడిన గాక. मैंने प्रेरित पुस्तक 4 अध्याय 24, 25 आखिरी कौन देखे दुई गीता संगीत लेखा जाए वाक्य दोरिकी मंडली प्रार्थना करंदी मो सेमाने बसिबा जे स्थान कंपित हला. आमेन స్తోత్రం. केमिति कंपित हले ఈ వాక్యం. వాక్యం కదలింప చేసేది. వాక్యం అంటే ఈశ్వరంగర వాక్యం అత్తుడు కోణ ఈశ్వరంగర వాక్యం శుద్ధి. శుద్ధి పడితే ఏమవుతుంది? ఉదయాన్ని తెలియని చెప్పు. శుద్ధి ఒక్క రాయి మీద గడి పడిన అనుకో, అదే భర్త లేని వ్యక్తి, భర్త లేని కుటుంబం, భర్త లేని దేశాన్ని మీదకి వాక్యమైన పట్టుకొని గడికి నీ చేయండి చెప్తే బద్దలేని చోట ఏమవుతుంది? అది ఇదిగతున్నది, అది ఇదిగతే దేశాన్ని వాక్యములు పంపిస్తున్నా, కుటుంబ లోపలికి ఈ వాక్యం పంపిస్తున్నా, కథలు లేని వ్యక్తి మీదకి ఈ వాక్యం పంపిస్తున్నా. ఈ వాక్యం ఈ రోజే బట్టలు చెయ్యగాక. అడిగితే వాక్య స్త్రీని వాక్యం వినినప్పుడు స్పందించే, వాక్యం వినినప్పుడు స్పందించండి. ఈ వాక్యం నిన్ను కదలింపు చేస్తుంది. ఈ వాక్యం నిన్ను 2 భాగం చేస్తుంది. ఈ వాక్యం నిన్ను రమణ శాసన వాక్యాన్ని చేసిన వాక్యమే అది నీకున్న ఆయుధం. ಈಶ್ವರಂಗರ ವಾಕ್ಯ ಹಾತುಡಿ ಗೊಟ್ಟೆ ಪತ್ರ ಉಪ್ಪರ ಬಾರಂಬಾರ ಪೊಡಿಗಲೆ ಪತ್ರ ಕೋಣವ खंडो खंडाव से वाक्य तुम पुणी करी देखो, घरे कहीकि देखो, पिलामान को कहीकि देखो, मुखरे कहीकि देखो, से वाक्य तार काम करी समुद्రం చెప్తుంది. ఇశ్రాయి పుస్తకం యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథంలో చెప్పిన మాట మీరు వినండి. యెషయా గ్రంథంలో ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథంలో ఓ స్తోత్ర. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది వినండి. స్తోత్రం. అదే 55:11 ఇశ్రాయి పుస్తకం 55:11 55:11 55:11 నేను
తెలుగులో బదులు నా నోటి నుండి పంపిన వాక్యము, నా నోటి నుంచి వచ్చిన వచనము, చెప్పిన వాక్యం నిష్ఫలంగా నా వద్దకి తిరగదు, అది పని చేస్తుంది. స్తోత్రం. ఒడియారు పడదు. మోరు ముగ్గురు నిరుగుದ ವಾಕ್ಯ ನಿಷ್ಫಲವೋ ತಾರ ಕಾಮ ಕೊರಿಕಿದಾಗ ಬೆರಿಬೋ. స్తోత్రం. స్తోత్రం. ఆత్మరూప కలిగ పట్టుకోండి. ఏదో పని చేస్తున్నా ఈ రోజు దేశం మీదకి, కుటుంబం మీదకి ఉపవాస ప్రార్థనలు ఆ వాక్యం పంపిస్తున్నా. అదే దేవా, నీ నోటి నుంచిన వాక్యము, జోడి పాసిన నోటి నుంచిన వాక్యము అది నిష్ఫలమాగదు, అది పని చేయగలడానికి ప్రారంభిస్తున్నా. ఆ పని జరిగి నా వద్దకు వస్తుంది. ఇది చెప్పినప్పుడు గందరగోళ ఇప్పుడు కదలలేదు. దేవుడు వాక్యం పని చేశాడు, కదలింప చేశాడు. అది నీకుండే ఆయుధాలే. ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఖడ్గం అదొక ఆయుధం. ఈ సంగతి వాక్యం ಖಡ್ಗ ಸೆಡಾಕತ್ತಮರ ಆಯಿತು. ಸೈತಾನ ಜಿಸುಂಗರ ಪಕ್ಕಕ್ಕೆ ಸೈತಾನ ಹಸಿದ ಸಮರ ಕೋಣ ಕೊಡ್ತಾರೆ. ఇక్కడ చూడు మత్తయి సుసమాచారి అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను వచ్చినప్పుడు దేవుడు చెప్పిన పని ఏంటంటే మీరు విన్నారు. 4వ అధ్యాయంలో 4 అధ్యాయంలో ఏ కొట్టారు, పొడివా కొట్టదు సమేర అభావ సొగాసు. 4వ వచనం చూడండి, ఒకడు 4వ వచనం చూడండి. 4వ వచనము 5, 6 వచనం చదవాలి. అంతేకా 4వ వాక్యం అమ్మ. సాతాను వచ్చి దేవునికి చెప్పారు, ఈ రాలి ఏం చేయాలి, రొట్టి చెయ్యాలని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పారు, అలాగే రాయబడిందట. స్తోత్రం. అంటే యేసయ్య సాతానికి ఎదించలే, ఏం చెప్పింది అదే. స్తోత్రం. నీకు ఎదురుగా శత్రువు వచ్చినప్పుడు నీ నాలుకతో ఎదిరించిన వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పాలి. నోటి నుంచి తుమరం ముఖ పులికి ఈశ్వర వాక్యంతో, 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 వాక్యంతో అద్భుత జరుగుతాయి. రెండవది ఏం చెప్పారండి, 6వ వాక్యం. దేవుడు వాక్యం చెప్పినప్పుడు సాతాను కూడా ఏం చెప్పారు, సాతాను ఏం చెప్పారు, సాతాను కూడా ఏం చెప్పారు. అయినా మాకు సాతాను చెప్పినది ఆయన చెప్పారు, ఒకసారి వినండి. అందుకటి అమ్మవారు అన్నమండి, ఈ బైబిల్ చదివినవాడు కొంత జాగ్రత్త అండి. ఇది ఒక యుద్ధం అండి. ఈ వాక్యం చదివిన వాడికి కొన్ని శక్తి కలిగిన వాడు అండి, ఎదిరించిన పవర్ ఉన్నదండి. స్తోత్రం, స్తోత్రం. తగలకుండా ఇది చదివినప్పుడు నీకైతే ఏదైనా విషయం అర్థమైందా? ఏ వాక్యం పొడిమ సమర్థముకు కొనకి అర్థ బుద్ధుపార్లకి ఒకటి మొదటి ఆయన చెప్పింది అంటే నీ దేవుడు ఫస్ట్ ఆడికి ఏమొచ్చింది,
లేదంటే ఇది బాప్టిస్మ్ పొందినప్పుడు తండ్రి ఏం చెప్పారు? ఇది నా కుమారుడు అంటే ఎక్కడ తండ్రి చెప్పారు దేవుని కుమారుడు. ఇప్పుడు సాతాను ఏం చెప్తున్నారు? దేవుని కుమారుడు అయితే ఆయన అర్థం ఏంటి? సందేహాన్ని రెచ్చగొడుతున్నాడు. అది స్తోత్రం. ಈ ಸೈತಾನ ತುಂಬ ಈಶ್ವರଙ୍କର ಪುತ್ರ ಅಲ್ಲ. ବାପ୍ତିସ୍ମ ପାଇବା ସମୟରେ ଈଶ୍ୱର ଗ୍ରହଣ କହୁଥିଲେ ତମେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର। ସେଟା କହିଲା ପରେ ଏବେ ସେଇଟା କଣ କହୁଛି? ତମେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର। ଏଠି କଣ ପାଇଛି? କଣ ଦେଇଛି? କଣ ଡାଉଟ ପକେଇଛି? କଣ ଅନୁମାନ? ଯୀଶୁକୁ କଣ କହୁଛନ୍ତି? ଅନୁମାନ ଦେଇକି କହୁଛନ୍ତି ତମେ పై నుండి కిందకి దూకితే దేవదూతలు ఇది ఉట్టినే దూకితే పట్టుకున్నారు చెప్పారా దేవుడు? నీ కాలు తొట్టిలో ఎడలా దేవదూతలు నిన్ను పట్టుకున్నారు కాదండి. ఆ వాక్యం చదవండి. జారినప్పుడు ఇది 91లకి రాయబడినది. చదవమ్మా. నీ పాదం ఎప్పుడైనా అదే కీర్తన రాయబడి ఉంది. ఈడేం చెప్తున్నారు? దూకితే పట్టుకుంటారని. దూకితే పట్టుకున్నారు. దూకితే తగిలినప్పుడు నిన్ను పడకుండా నిన్ను పట్టుకున్నారండి. స్తోత్రం. कौन कहले तुमको बुझले कि नहीं? कौन बुझली? सेमिटी बाइबल कौन है? डेंगी पढ़ले दूध में नासे तुमको रक्षा करो बोले कोई ना दे। जुंडी पढ़ले तुमको कौन करो? तुमको దొరిబో बोले रखा जाए। అప్పుడు దేవుడు వెంటనే చెప్పిన మాట, ఈ దేవుడైన యెహోవాని ఏం చేయకూడదు, శోధింపబడకూడదు. అలాగా వాక్యములు రాయబడింది అని చెప్పిందండి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవది శోధన లేదు. మూడవదే శోధనలు ఏం చెప్పిందండి? 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం. స్తోత్రం. 9వ వచనం. చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము రాయబడిందన్న 3 సార్లు చెప్పారు దేవుడు. రాయబడింది లెక్క చాయిచి పోలే తీరి తొరకొదిలే. అంటే సాతాను విరోధంగా ఎలాగ యుద్ధం చేశారంటే యేసయ్య వాక్యం పట్టుకొని, అదే విధంగా దేవుని బిడ్డలు నీ కుటుంబంలో నీకొచ్చిన సమస్యలకు చూసి వాక్యం చెప్పి పలికి 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 ప్రార్థన చేయండి. వాక్యం కోహి 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 కోడగలవారు వచ్చి गोटिया भाग्य में कंटा सर नहीं, गोटिया भाग्य में जाना नहीं, मगर तो कोई बात तो प्रेज़ द लॉर्ड, हालेलुया. వాక్యమే మన ఖాతా. సంఘం నిలబడాలంటే వాక్యం. వాక్యం గురించి బైబిల్ చెప్పిన మాట అండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయంలోకి రండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వాక్యం ఏమైందంటే మీరు వినండి. స్తోత్రం. వాక్యము 12వ అధ్యాయం. నేను కూడా చూస్తాను తప్పదు. ఇది నేను ఆ సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నాను. 12వ అధ్యాయము 24. ఆ ప్రేత పుస్తకం 12:24. దేవుని వాక్యం ఏమైంది? ప్రబలమైందట. స్తోత్రం. వాక్యం పంపిస్తే అది ప్రబలం అవుతుంది. వాక్యం పంపిస్తే అది ప్రబలం అవుతుంది. వాక్యం పొట్టైలే బుద్ధి పాయవు. అవును, బుద్ధి పాయవు యాభైవో. స్తోత్రం. 2
పని ఈ రోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నీకు ఉన్న మొదటి ఆయుధం అంటే దేవుని వాక్యమైన ఆయుధం. అది ఈ దినముల సంఘం అంటేనే లేదండి. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఇది ఎక్కువ ఉందండి చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ సమయం నా పాపంతో నేను ముగిస్తున్నానండి. నీ యుద్ధం చేయాలి. నీ ప్రార్థనకి ఎందుకు జవాబు దొరకలే? వాక్యం చెప్పి ప్రార్థన చేయలేదు. స్తోత్రం. చెప్పి చెయ్యడం మాత్రం కాదు, ఈ వాక్యానుసారంగా నన్ను పరిశుద్ధపరచమని చెప్పు. ఈ వాక్యానుసారే మొత్తం కోణ కొరువారొచ్చి పవిత్ర కరో. ఈ వాక్యానుసారే మొత్తం ఉద్ధార దొరకాలి. ఈ వాక్యమైన నన్ను ఏం చేయాలి? కడుగు. వాక్యమైన ఉదుక స్నానం. ఆ వాక్యాన్ని చెప్పి దేవునికి చెప్పు, దేవా నా నోటు నుంచి, నా చూపు వలన, నా ప్రవర్తన వలన జరిగినది మొత్తం నీ వాక్యానుసారంగా నన్ను కడుగు చెయ్యమని, నీ వాక్యమని చెప్పినట్టుగా ఉదక స్నానం చెయ్యమని చెప్పి ఇన్న తర్వాత వాక్యం బట్టి ప్రార్థన చెయ్యయ్యా. వాక్యం ద్వారా జడరో ప్రఖ్యాపన కరో कला भरे प्रभु पर देखवारे काम रे कार्य रे भूले जाची से वाक्य अनुसार मत पवित्र करो. बोली तुम्हें प्रथम रे वाक्य दोरिकरी तुमको निजे निजे शुचि पवित्र कला परे ई वाक्य दोरिकरी युद्ध करो. स्तोत्र కలిగిన గాక. एको तुम्हें पिंदो तापर कौन करो युद्ध करो. ఒకటి ఆయుధం ధరించండి, ఎదిరించండి. ఆయుధం లేకుండా ఎదిరించకూడదు. సోదరు చివరికి ఒక్క మాట కూడా చదివి నా మాట ముగిస్తున్నారండి. 78 కీర్తనము 9 వచనం. 78 గీత సంగీతం నోపదు బెగిపడదు. చాలా మంది విశ్వాసి యుద్ధ కాలంలో ఏమవుతుంది? యుద్ధం ఇప్పుడు ధరించుకున్నా. యుద్ధం ఏమండి? ధరించుకొని యుద్ధం వచ్చినప్పుడు ఏమైంది? యుద్ధ కాలం వచ్చినప్పుడు దావీదు రాజుడు యుద్ధం వచ్చిన సమయంలో ఏమంటే ఇంటి పైన పట్టుకున్నారంట. స్తోత్రం. సమయం లేదండి చెప్పడానికి. నీకు యుద్ధం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీ వెనక్కి వెళ్ళకుండా నీ ఏం చేయాలి? ఆ యుద్ధ సమయంలో సాతానికి ఎదిరించి ఆ సమస్యలకు చూసి నీ ఏం చేయాలి? ప్రార్థనతోనే యుద్ధం. దేవుని వాక్యం బట్టి యుద్ధం చేయాలి. ಇದೂಡಪಡದು 78 ನಾವು ಎಫ್ರೇಮರ ಸಂತಾನಗಳು सब अस्त्र शस्त्र पिंडिकिरी संग्राम युद्ध दिन रे गट्टिगार युद्ध दिन रे युद्ध करिनांती. ఓ రాయగడ సంఘ బిడ్డలారా, ఈ రోజు నీకు యుద్ధ దినములు నీ యుద్ధం చేయాలి. తమర యుద్ధ దినరే తమ యుద్ధ కరివారచి ଏବେ ସାଇଲେଣ୍ଟ କରିବାର ସମୟ ନାହିଁ. ଏବେ ଯୁଦ୍ଧ କରିବାର ସମୟ. ସଂଗ୍ରାମ ଦିନବେଳେ ତମର ମୌନରେ ବସିବାର ସମୟ ନାହିଁ. ଯୁଦ୍ଧ କରିବାର ସମୟ. ଯୁଦ୍ଧ ସମୟରେ ତମେ ଯୁଦ୍ଧ କର. ఈ ప్రార్థన, ఈ ఉపవాସ କଣ ପାଇଁ ଜାଣିଛ? ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ. అనివార్య కొయ్యి ఆరాధన కరంది. అప్పుడు నీ వాక్యం కూడా చెప్పాలి. ఈ వాక్యం రోగుల కోసం ప్రార్థన చేయనప్పుడు నేను నిన్ను స్వస్థపరచిన దేవుడు అని వాక్యం. ఆ వాక్యాన్ని స్వస్థత కావాలని ఈ ప్రార్థన. వాక్యం పలుకండి, పలుకండి, పలుకండి. వాక్యం ఎవరండి? దేవుడే. వాక్యం ఎవరండి? తెలుసు దేవుడే. సోత్రం, సోత్రం, సోత్రం. వాక్యకి ఈశ్వరాటవుతుంది. అది నీ చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అందరు నోట్లు ఏం లేదు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమనుకున్నాను? వాక్యం లేదు. ఏడుపు అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఏడుపు కాదు. నీ ఏం చేయని తన తాను శుద్ధిపరిచిన వాక్యం.
నీ నోటిలో పలికిన వాక్యం ఇది రెండు నీ తెలుసుకొని చెప్పండి. ఈ రోజు ఆయుధము ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద కట్టడి ఆత్మాల కట్ట యేసు నామములు. ఈ రోజు ఉపవాస ప్రార్థనలు కొందరి చేతికి ఈ వాక్యమైన ఆత్మ కట్టల చేతికి నేను అప్పగిస్తున్నా. కొందరి కెట్టలు గణంలో ఆత్మకు ఈ వాక్యం కట్ట ఆత్మకు సమర్పణ కోరుతుంది. ఈ కట్ట పొందుకో, ఈ కట్ట పొందుకో. కావాలని చెప్పలేదు, ఆ పరిగణకి కావాలి, ఆ ఆత్మలో పెళ్ళాలి. రెండవది ఆయుధం ప్రార్థన. సమయం లేదు చెప్పడానికి. ప్రార్థన ఏమండి? ఒక పోరాటం. ప్రార్థన ఏమేమండి? వాక్యం ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదివితే చాలు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము అది చదివితే మీకు 4వ అధ్యాయం 8, 9, 5వ వచనం. ప్రార్థన ఏమంటే ఒక పోరాటం. చాలండి. కొలస్సీ పత్రిక 4 అధ్యాయం 7, 8, 9, 10 పర్యంతం చదవండి. నేను చదవక్కర్లేదండి, పొడివారు దొరకన్నాయి. ప్రార్థన ఏమండి? ఒక పోరాటం. ప్రార్థన ఏమండి? ప్రార్థన ఏమండి? యాకోబు దేవుడి దగ్గర ఏం చేశారు? ఎవరు చెప్పారు? యాకోబు ఈశ్వరంగా సైతం మల్లెద్దు దొక్కలే. యాకోబు దేవుడి సన్నిధిలో ఏం చేశారు? పెరిగినాడంటే దేవుడికి స్తోత్రం. ఓ ప్రార్థన ఒక పెరిగినాడు. నీ ప్రార్థన ఒక పోరాటమమ్మా. యేసయ్య గదసమన బొగుదల తోటములు ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరం రక్తం పడిందండి. యేసుక్రీస్తు గదసమన బొగుదల ప్రార్థన కరువ మాత్రే ತಂಗರು ಜಾಳು ರಕ್ತ ఆ యుద్ధ కీర్తన సాతాను సహిత యుద్ధ కరువ సమయమే. ప్రార్థనయుడి ఆయుధం ఈ రోజు ఎంతమందిని పొందుకున్నారు నాకు తెలియదు. చివరి మాట చెప్పి చివరి మాట చెప్పిన మాట మనకు 5 విధములున్న ఆయుధం మనం ఏం చేయాలి? వెనక ఏదైనా ఆయుధం ఉందా? ఎందుకు వెనక్కి కిందకి ఆయుధం అని పచ్చని ఆయుధకి చర్చకి కోడపడి యుద్ధ తెక్కిమట కేరళ దగ్గర టీవీలో కానీ కోటరేళ్ళ రాజమనందర యుద్ధ దగ్గర ಯುದ್ಧ ದೇखेಲ್ಲ तो तुम सेना का युद्ध का देख मो आगे ठिया इले मोर पछरे शत्रु अस्त्र शस्त्र पिंदी वाला तो कोटी अच्छी కొందరు ఇప్పుడు కూడా పొచ్చరి ఆయుధం లేదు. ఆయుధం ధరించిన వాళ్ళు పొచ్చరి నిలవడానికి రాయగడ సంఘం లేదు. ఉంది దేనికి? పొచ్చరు ఉడవడం. ఈ సైడ్ రీలు ఈ మొబైల్ కష్టం. బాగుబలిలో నీ చూడలేదు. బాగుబలికి చంపిన వాడు ఎవరు? కట్టప్ప ఎలాగా ఆడికి చంపారు. బాగుబలి సినిమానే. బాగుబలికి కింద మారిన కొన్ని జాంచో వచ్చరే ఆమె సింధి ಹಾಕಬಹುದು. ಇದು ಪಚ್ಚರ ಕೊಡನೆ ಎತ್ತ ಮಾಡಗಾಯ ಜಿಪಲಿಗೆ ಪಚ್ಚಕ ಟಿಕೆಟ್ చూయికిరి దేకు నీ వెనక ఒకసారి తరవి చూడు. ఏంటిది? ఎన్ని మందులు వెనకలు ఉంటే ఎంతమందిని పుడిసినా అది పుడిసినదే. పుడిసినా ఆ పుడిసిన ఏముంది అక్కడ? చిన్నముంది. అది ఆ గుర్తుంది. చెయ్యితోని ఒక తాని ఏం చేయాలి? ఇది మొత్తం అదే.
నా జీవితంలో ఎంతమంది పొడిచారు పోయి వెనక నుండి స్తోత్రము స్తోత్రం. కొందరు పొడిచిన వాడు ఉన్నారు, కొందరు వెనకల మనకెంచడి యుద్ధం చేయడానికి నిలబడిన సైన్యం ఉంది. రాయిగల సంఘ బిడ్డలు వెనక నుండి పొడిచిన వాడు కాక వెనకలు నిలబడిన నిత్యం యుద్ధం చేయాలి. पोचरटी आएगी तुम्हें और हारी बोल पोचरटी आएगी जूतो करो ओ रबरा शांतरे ओ रबरा गदगदग शांतरा गदगदग यीशु विद नामते यीशु नामములో విడుదల ఆయుధం నీ చేతిలో ఉంది, వెనక నుండి ఏం చెయ్యొద్దు. నిలబడి చెప్పడానికి సమయం లేదు. ఆయుధం దేవుడు నీ చేతిలో ఇచ్చాడు. ప్రార్థన చేయి చంపొచ్చా, ప్రార్థన చేయి చంపొచ్చా, చంపకూడదు, చంపదు, చావదు. ఎవరికోసం ఏం ప్రార్థన చేసారు కానీ అలాగైతే నేను నిలబడి యేసు నామములో ఇప్పుడు అందరు నాకు ఎదురుగా ఉన్నవాడు అందరు చచ్చిపోయిన కాక అని చెప్తే చచ్చిపోతారు కదా. మళ్ళీ ఏం మాత్రం ప్రార్థన చేయరు, ఎవరికి ఏం చంపదండి. అదొక ఉప్పిన బైబిల్ తెలియదు నేను కాబట్టి చెప్తున్నాను. ప్రార్థన చేసి చాతాని క్రియలకి చంపచ్చు. प्रार्थना को मोरे दे ले प्रार्थना तू मोरे बन तू मोरे तू मोरी बो तमे जनक मोरे व्यापारी प्रभु तक मारा बोले प्रार्थना को ले से काट के तुम्हारे ऊपर पड़ेगा तू मोरी बा నాలుగు అయితే ఏసైకి పట్టుకున్నాను వచ్చిన వాడికి ఏసయ్య ఒక్క మాట చెప్తే చాలు కదా. చచ్చిపోరు కాకండి చెప్పడము ఎస్ఐ చేశారు. ఎస్ఐకి తల్లి చాలా చెప్తే చావగా స్తోత్రం. నీకు దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయం వరకు మీరు ఎవరు చెప్పలేదు. నేనే ఆంధ్ర ఎదిగినప్పుడు కొందరు ఎలాగ చెప్పు నేను ప్రార్థన ఏడికి ఆడికి ఆంధ్ర ఎదిగినప్పుడు ఎవరు ఉంటురా ప్రార్థన కొరత ఎక్కిన ఒక కుట్టికి మూకోణ కొరత ఇచ్చింది. तुम्हें ఎనిమిది శక్తి తెలియదు, మీకు ఎలాగంటే శక్తి ఉంటే మీరు నీ సంఘ బిడ్డలు ఎదురుగా ఎవరైనా నీకు ఎదురుగా ఉంటే నీ ఏం చేయొచ్చు. మన సంఘంలో ఎవరు కూడా ఉండరు. నీ ప్రార్థన చేయడము దేవుని బిడ్డలకి సిలింగ్ చేసి చంపచ్చా? దేవుని బిడ్డలు చంపరు. దేవుని బిడ్డలు సిలింగ్ చేస్తే ఇది ఒరిజినల్ పెయింట్ అండి, ఇది లేక డూప్లికేట్ తగలదు. ఇది ఒరిజినల్ పెయింట్ అండి, ఇది దాని ఊపరే డూప్లికేట్ పెయింట్ లాగిపోయి సిల్లికి కొరతల గొరిబాట దమ్మతిలో మన కడుపు కట్టి సిల్లింగ్ కొరత ఎలా సన్నంగా అయిపోతాయి. మరో పెట్టకి మన సిలింగ్ పగిలి కొరతలు మన పెట్టకి సుఖి చిక్కుతారు. సోదరు దేవుని బిడ్డలకి ఎవరు సిలింగా పెడతాను ఏం తాగలదు. పాము తేలు తక్కిన శక్తి. పాము అంటే సాధారణ తేలంటే వెనక నుంచి కూర్చున్నది. ఆ శక్తికి తొక్కడానికి అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు నీ ఎందుకు భయపడుతున్నావు? రేపు నీ ఇంటి పక్క దగ్గర నీ తెల్లవరి నీ సమయం పోతున్నారు. తెల్లవరి నీ ఇంటి దగ్గరికి నేను ఉత్తరము 4 గంటలు కొన్ని పువ్వులు కొంచెం రక్తము నీ ఇంటి పక్క నీ ఇంటి ఫ్రెండ్ వేసిన అనుకో రక్తం తత్తం తత్తం రక్తం తత్తం తత్తం దాటదు ఏంటంటే దాటదని చెప్తున్నారు. అందుకే ఎవరో బురంద్రా నీ వెళ్ళి అడుగు పెట్టి ఏసునామములు చేయి వెళ్ళిపో. పుట్టిన వేస్తాం మన విశ్వాసం భయపడుతున్నాం. తెలియాలి సారీ तुम्हारा घरे भगरे आनिकरी कोन टिके फुल्लो टिके रक्त कुकुड़ा रक्त छिके पकेदेले आडको पकेदेले बोलो सकाळ तुम घर बारी डर पाइल के हेले जन मते मंदर करदे
హలో ఇది ఆపండి సోదరు